హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ లెగిసి అన్నీ శుభ్రం చేసుకొని, వర్షం పడుతుంది కదా, ముందు రోజే ఇవన్నీ చేసుకుందాము అంటే అందుకని చెప్పని పసుపు రాసి శనకాళ్ళకి గౌరీదేవికి అన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులైతే వేసుకొని చక్కగా పువ్వులతో ఇలా అయితే అలంకరించుకున్నాను. నేను పూజకు ముందే ఇవన్నీ అలంకరించుకొని ఇలాగా పెట్టుకున్నాను. అంతానా వర్షం పడిపోవడం వల్ల ముందు రోజు అయితే చేసుకోవడానికి కుదరట్లేదు. ఇవన్నీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్లో వినాయకునికి పూజ చేసుకొని దీపం అది పెట్టేసుకొని ఆ వినాయకుని ఆశీర్వాదం తీసుకొని వచ్చి వినాయకుని ఇంట్లో పూజ చేసుకుందామని ముందు టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళి పూజ చేసేసుకొని ఆ స్వామి ఆశీర్వాదం తీసుకొని బజారుకు వెళ్ళి వినాయకుని అది కొనుక్కుందామని త్వరగానే గుడికి వెళ్ళిపోయాము. ఇగో మేమైతే బజారుకు వచ్చాము. వచ్చి వినాయకుని అది కొనుక్కొని వినాయక స్వామికి కావలసిన పత్రులు అవన్నీ తీసుకుందామని చెప్పి చూసారు. వినాయకునికి పెట్టి పైన పెడతాము కదా, గొడుగులు, పాలీలు, పువ్వులు ఇవన్నీ కూడా మార్నింగ్ అయితే షాపింగ్ చేసుకున్నాము. ముందు రోజు మాకంతా బాగా వర్షం పడింది, అందువల్ల ముందు రోజు ఏమీ తీసుకోవడం కుదరలేదు. మార్నింగ్ ఈ షాపింగ్ అంతా కూడా చేసుకున్నాము. స్వామివారికి సంబంధించిన పత్రికలు తీసుకున్నాము. ఇక పువ్వులు కూడా తీసుకున్నాము. చూశారు కదా, తామర పువ్వులు అవి ఎంత బాగున్నాయో. పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ అవ్వడం వల్ల. చామంతులు కూడా తీసుకున్నాము అలంకరించడానికని. చామంతి పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే వర్షం పడడం వల్ల అందరికీ బజార్ అంతా కొంచెం రష్గా ఉంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా తీసుకుందామని ఫ్రూట్ షాప్ కూడా వెళ్ళాము. ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అక్కడ ఫ్రూట్స్ మొక్కజొన్నలు, దానిమ్మ, ఆరెంజు ఇవన్నీ రకాల పళ్ళు కూడా తీసుకున్నాము. పాలీకి అవి కట్టుకోవాలి కదా, అవన్నీ తెచ్చుకొని ఇంటి దగ్గర అన్ని పళ్ళు అవన్నీ శుభ్రం చేసుకొని పూజా సామాన్లు అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామివారి విగ్రహం అది తెచ్చుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారి పూజకని చెప్పని ఇవన్నీ ఒక దగ్గర ఉంచుకున్నాను నేను రెడీ చేసుకొని. స్వామివారికి అయితే పీట వేసుకొని ఇలా పాలీ కట్టి పళ్ళు అవి అన్నీ కూడా దానికి అలంకరించుకున్నాను. ఇప్పుడు స్వామివారిని ఆ పీఠం మీద ఇలా పెట్టుకొని చూశారు కదా, మా గణపతి ఎంత ముద్దుగా ఉన్నారో. చిన్ని గణపతి, ఈ చిన్న గణపతి పూజ అయితే చక్కగా చేసుకుందామని చెప్పని ఇలా శుభ్రంగా బాగా అలంకరించుకున్నాను. స్వామివారి పాదాలు కూడా వేసాను అక్కడ. చూశారు కదా, పాదాలు చిన్నగా ముద్దుగా కనిపిస్తున్నాయి. స్వామివారికి ఇలా దీపారాధనకని దీపం అది వెలిగించుకొని ఇక్కడ చిన్న వెండి వినాయకుని పెట్టుకున్నాను. ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాను. తాంబూలం అది ఇలా పెట్టుకొని పెద్ద కుందుల్లో కూడా దీపాలంకరణ ఇలా చేసుకున్నాను. స్వామివారికి అయితే ఉండ్రాళ్ళు అంటాం కదా మనం, ఆ ఉండ్రాళ్ళు అయితే రాగి పిండితో తయారు చేసుకున్నాను. రాగి పిండి ఉండ్రాళ్ళు అంటే స్వామివారికి చాలా ప్రీతికరము, అందుకని నేను రాగి పిండితో చేసుకున్నాను. పూజ అయితే ఇలా చక్కగా బాగా చేసుకున్నాము. స్వామివారి అక్షంతల పూజ అయ్యాక స్వామివారి అక్షంతలు అయితే తలపై వేసుకొని పూజ అయితే చక్కగా ముగించుకున్నాము. ఇప్పుడు మా వీధిలో అందరమే కలిపి వినాయకుని అయితే పెట్టుకుంటాము ఎప్పుడూను. ఆ వినాయకుని దగ్గరికి వెళ్ళి ఇలా ముగ్గులన్నీ వేసి బాగా అలంకరించుకున్నాము. ఇలా ముగ్గులు అవన్నీ చక్కగా అలంకరించుకొని చూశారు కదా, కమల పువ్వులు వేసుకున్నాము. అందులో స్వామివారి పాదాలు కూడా వేసాము. స్వామివారు నడిచి వస్తున్నట్టుగా ఉంటుంది కదా అని మా వదిన వాళ్ళు, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరమే కూడా ఇంట్లో పూజలన్నీ ముగించేసుకొని గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము అందరమీని. స్వామివారికి సంబంధించిన పూజకు సంబంధించిన పువ్వులు, పత్రులు, దండలు అన్నీ కూడా చక్కగా తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పంతులు గారు వస్తే అందరి పేరున కలిపి పూజ అయితే చేస్తారు అతను. మేమందరం కూడా ఇంట్లో అందరి పూజలు కూడా అయిన తర్వాతే ఎక్కడికైతే వస్తాము. ఎంత లేట్ అయినా పర్వాలేదు కదా, ఇంట్లో పనులన్నీ ముగించేసుకొని అందరమే కూడా ఒకే దగ్గర గణపతిని పెట్టుకొని ఎప్పుడు చాలా బాగా చూసారా మా గణపతి. మొన్న చూపిస్తాను అన్నాను కదా, ఇదిగో మా పెద్ద గణపతి. ఇతనైతే 9.5 అడుగులు గణపతి. రెండు వైపులా నందులు ఉన్నాయి.
పైన ఏమో శివుడైతే ఉన్నారు, పైన తన తండ్రి. ఇంకా మా పిల్లలు అందరూ కూడా అడావడిగా ఉన్నారు బొమ్మ పెట్టేటప్పుడు. స్వామివారికి దండ అయితే పెద్ద దండ తీసుకొచ్చారు. ఆ దండ కొంచెం బాగా వేయడం కష్టమైంది కానీ బాగానే వేసాము. ఇప్పుడుగా పూజ అయితే అందరమే చక్కగా చేసుకుంటున్నాము. పంతులు గారు వచ్చి పూజ అందరి పేరున కూడా గోత్రనామాలు చదివి అందరి పేరున కూడా పూజ అయితే జరిపిస్తున్నారు. అందరమే చక్కగా కూర్చొని పూజ చక్కగా జరిపించుకున్నాము. బ్రహ్మ విష్ణువులు కూడా గంగిరెద్దు వేషంలో వచ్చి గజాసురుడి వద్దకు వెళ్ళి ఆటపాటలతో ముప్పించి సంతోషించిన వాడే అప్పుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు గంగిరెద్దు వేషంలో బ్రహ్మ విష్ణు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి, నీ కడుపులో ఉన్న శివుడిని తనకిమ్మని చెప్పినట. గజాసురుడు మాట మార్చకుండా సరే అని చెప్పినట. అలా చెప్పేసరికి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా దేవలోకానికి బయలుదేరి వెళ్ళారు. అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత వినాయకుడు జననం, పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త విని కైలాసంలో పతికి స్వాగతం చెప్పాలని చిన్న బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల ఆ ప్రాణం పోసినదట. అలా ప్రాణం పోస్తే చిన్నపిల్లవాడు ఏం చెప్తున్నది అంటే, ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వదని చెప్పి ఆ గుమ్మం వద్ద కాపలా కాచి ఉన్నది. కైలాసానికి వచ్చేసరికి చిన్నపిల్లవాడు గుమ్మం వద్ద పరమశివుడిని అడ్డి వేశాడట. అలా అడ్డి వేసేసరికి వెంటనే ఆ చిన్నపిల్లవాడు ఏమని చెప్తున్నాడు అంటే, నేను కైలాసానికి అధిపతిని, పార్వతీదేవి భర్తని అని చెప్పినట. మీరు ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి సమాధానం చెప్పినట. అదే విధంగా చిన్నపిల్లవాడికి పరమశివుడికి వాదనలు ప్రతివాదనలు పెరిగిపోతూ ఉన్నాయట. ఇంకా శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో బాలుడి శిరస్సు ఖండించాడు. శిరస్సు ఖండించేసరికి తన యొక్క పార్వతీదేవి పరిగెత్తుకు వచ్చి, ఓ నాదా, ఈ చిన్నపిల్లలు ఇంత దారుణంగా హింసిస్తారా, మీకు మనసు ఎలా వచ్చింది, చేతులు ఎలా వచ్చాయని చెప్పి బాధపడుతూ ఉన్నారట. వెంటనే పరమశివుడు ఏమనుకున్నాడంటే, తను తొందరపడ్డానని భావించుకుని పార్వతీదేవికి ఎలా చెప్తున్నారట, ఓ పార్వతి, తప్పకుండా ఈ కుమారుని బతికించి వేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడట. అదే విధంగా వెంటనే తన పరివారం పిలిపించి ఉత్తరం ఆధిపత్యము కొంతకాలం అయ్యేసరికి పార్థివ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించారు. ఆయన మహాబలిశాలి. ఒక రోజున దేవతలు ఋషులు అందరూ వచ్చి, అయ్యా, ఏ కార్యక్రమం చేసినా విఘ్నం కలుగుతోంది, విఘ్నాధిపత్యం ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని చెప్పి మునులు ఋషులు అందరూ వచ్చి పరమేశ్వరుని అడిగినట. అలా అడిగేసరికి వెంటనే విఘ్నాధిపత్యం కావాలి అంటే కనుక నేను కావాలంటే నాకు కావాలని చెప్పి కుమారస్వామి వినాయకుడు పోటీ పడ్డారట. వెంటనే పరమశివుడు ఏం చెప్తున్నాడు అంటే, ముందుగా సమస్త పుణ్యనదులు స్నానం ఆచరించి ఎవరు నా దగ్గరికి అయితే వస్తారో వారికి విఘ్నాధిపత్యం కలుగుతుంది అని చెప్పినట. అలా చెప్పేసరి వెంటనే కుమారస్వామికి ఏమీ ఆలోచించగా తన వాహనమైన నెమరు ఎక్కి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ గణపతి ఏం చేశాడు అంటే, సమస్త పుణ్యనదుల పేర్లు చెప్పుకున్నారట. గంగే యమునే చవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి సన్నిధం గురు నారాయణ మంత్రం శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడట. అలా ప్రదక్షిణ చేసేసరికి కుమారస్వామి ఏ నదికి అయితే వెళ్ళాడో అంతకు ముందుగానే నదికి గణపతి వచ్చి ఎదురు వస్తూ ఉండేవాడట. అది చూసి వెంటనే కైలాసానికి వచ్చి, తండ్రి నన్ను క్షమించండి, విఘ్నాధిపత్యం గణపతికి ఇవ్వమని చెప్పి కుమారస్వామి కోరుకున్నారట. అదే పూజ అయితే పూర్తయింది. పూజా అక్షంతలు అందరమీ కూడా తల మీద వేసుకోవాలి కదా. పంతులు గారు అయితే అందరికీ పూజా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. చూశారు కదా ఫ్రెండ్స్ మా పూజ. ఓకే ఫ్రెండ్స్.